హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రీసెంట్గా ఆనేల్ అనేది వైరస్ అని ఒక షార్ట్ పెట్టానండి. ఆ షార్ట్ కాస్త వైరల్ అయింది. అయితే వైరస్ కాస్త వైరల్ అయినట్టు నాకు ఈ షార్ట్ ఎప్పుడు గుర్తుండిపోతుందండి. అయితే దానికి వచ్చిన కామెంట్స్ని బట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. నన్ను చాలామంది కామెంట్స్లో అడిగారు, మీకు ఆయింట్మెంట్ ద్వారానే తగ్గిందా అనేసి. నేను ఆయింట్మెంట్తో పాటు అదే డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ కూడా వాడానండి. అందుకే నాకు 1 మంత్లో క్లియర్ అయింది. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే, మాకు మెడిసిన్ పంపిస్తారా డాక్టర్ గారు అని అడిగారండి. మీకు అవసరం అయితే కనుక నేను ఇప్పుడు ఈ వీడియో చివరన డాక్టర్ గారి విజిటింగ్ కార్డ్ పెడతానండి. అందులో ఫోన్ నెంబర్ ఉంది. మీరు ఆయనకి కాల్ చేశారంటే మీకు ఫోన్ చేస్తే మీకు మెడిసిన్ పంపిస్తారంటే నేను ముందుగానే ఆయనకి చెప్పానండి, ఇలా ఫోన్ చేయొచ్చా మీకు అని. చేయమని చెప్పారు, పర్వాలేదన్నారు. అయితే ఆనెల్ అనేది వైరస్ అంటున్నారు, వైరస్ కాదు అంటున్నారు. అది చిన్నపిల్లలకు కూడా వస్తుందని నేను ఈ కామెంట్ ద్వారానే నాకు తెలిసిందండి. అసలు నాకు ఈ కామెంట్స్ చూస్తే అంతమంది ఆనెల్ వల్ల ఇబ్బంది పడుతున్నారా అని కూడా అనిపించిందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఈ వీడియో కూడా చూసి కామెంట్స్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి మనం డాక్టర్ గారు ఏం మాట్లాడారో అవి కూడా వినండి. ఆయన ఏం ఫుడ్ తీసుకోవాలి, దేని ద్వారా ఆనెల్ అనేది వస్తుంది అనేది క్లియర్గా చెప్పారండి. ప్లీజ్ ఈ వీడియో చూసి నన్ను అందరూ సపోర్ట్ చేయండి. అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఒకసారి మీరు కూడా అందరూ వీడియో చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నానండి, ఇదేనండి. అసలు చాలామంది ఆనెల్ అంటే ఎలా ఉంటాయి అని అడిగారండి. ఇదిగోండి, కాళ్ళకి ఇలా వస్తాయండి. ఇంకా నేను ఆయింట్మెంట్ రాయబట్టి మా వారికి ఆనెల్ అనేది తగ్గిందండి. ఆనెల్ అనేవి ఇలా ఉంటాయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో నేను మీకు చూపిస్తున్నాను. ఇంకొకటి వచ్చేసరికి అండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటాటో తినకూడదు. దీనికి ఈ కంప్లైంట్కి పొటాటో ఒకటి, శ్యామదుంప, స్వీట్ పొటాటో కూడా ఉంటుంది, అది కూడా తినకూడదు కంప్లీట్. ఇది ఈ 3 రకాలు ఆపేసేయాలి. ఊరగా పచ్చడి అసలు తినకూడదు. అవి ఏమైనా అంటువ్యాధి అంటే వైరస్ లాగానా? అంటువ్యాధి కదా. మరి అంటే నాది తగ్గగానే ఆయనకు వచ్చింది కదా, టైం కాబట్టి వచ్చేసి అంతేనంటారా? అది ఒకరి నుంచి ఒకరి పాస్ అయ్యేదైతే కాదు. అంటే మా రిలేటివ్స్ వచ్చి నాకు వచ్చింది, వాళ్ళ ద్వారా నాకు వచ్చింది, తర్వాత నాకు తగ్గింది, తర్వాత తనకు వచ్చింది కదా. నేను అలా వైరస్ ఏమో అనుకుంటున్నా, వైరస్ అయితే కాదు. ఎవరి ప్రాబ్లంతో వాళ్ళకి అది వచ్చిందంటే ఓకే, నో ప్రాబ్లం. ఓకే. ఇంకొకటి వచ్చేసరికి ఇది ఎక్కువ వైట్ టైల్స్ అండ్ మార్బుల్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ దాని ద్వారా కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు ఎక్కువ ఒత్తిడిగా ఉండే స్లిప్పర్స్ని ధరించదు. చాలా సాఫ్ట్గా ఫ్లెక్సిబిలిటీ ఉండేటట్టు యూజ్ చేయండి. షూ కూడా సరే, మీరు అలాగా హార్డ్గా ఉండేకుండా కొంత స్మాల్గా అంటే చాలా సెన్సిటివ్గా ఉండేటట్టు చూసుకొని వాడండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి అండి, మీరు ఎక్కువ స్వెట్టింగ్ రావడం జరిగింది, అరికాళ్ళ వరకు ఎక్కువ వస్తుంది. మీరు వచ్చేసరికి ఫుడ్ విషయంలో పెరుగు కూడా తినకూడదు. బటర్ మిల్క్ అయితే ఎక్కువ తీసుకోవాలి. లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాను, బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఏదైనా సరే వాటర్ మెలన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అయితే ఫ్రైలు తీసుకోకూడదు, నాన్ వెజ్ ఐటమ్ ఎక్కువ తీసుకోకూడదు. ఊరగా పచ్చళ్ళు ఇట్లాంటి గడ్డకూరలకు సంబంధించి కంప్లీట్గా ఆఫ్ చేయాలి. అండ్ ఇంకొకటి, సొరకాయ, దోసకాయ, దొండకాయ, బెండకాయ, బీరకాయ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఆకుకూరలు ఏమైనా అన్నీ తీసుకోవచ్చు, సో నో ప్రాబ్లం. ఇట్లా కొంచెం యూజ్ చేస్తూ ఉంటే కొంత బెటర్. ఎక్కువ సెట్టింగ్ ఎక్కువ ఉంటుందా మీకు? సెట్టింగ్ ఎక్కువ ఉంటుంది మీకు. అవి నొప్పిగా ఉంటుందా, చురుగ్గా ఉంటుందా, మంటగా ఉంటుంది? అంటే ఆయింట్మెంట్ రాస్తున్నాం కాబట్టి, లేకపోతే పెయిన్ గానే ఉంటది. ఫస్ట్ రోజు కొంచెం ఉండేది, తర్వాత కొంచెం తగ్గింది, కొంచెం ఉండేది. ఇదైతే టచ్ అవ్వగానే జనరల్గా మనకు ఒక పులిపులు ఎలాగ వస్తుంది, వాట్స్ ఎలాగ వస్తే కాళ్ళంతా వాట్స్ అంటే ఆనెల్ అలాగా ఉంటాయి అన్నమాట.
సో ఇది ఒక బేసిక్గా ఏదైనా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నా, బిర్యానీ ఐటమ్స్ కావచ్చు, డాల్డా మైదా ఐటమ్స్ కానీ ఏమైనా తీసుకున్నా కూడా ఇది హార్డ్గా తయారవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి బటర్ మిల్క్ కొంత మెయింటైన్ చేయాలి, వాటర్ కంటెంట్ బాగా మెయింటైన్ చేయాలి. స్ట్రెస్కి గురవుతుంది, స్ట్రెస్కి గురవుతున్నప్పుడు మనకి పెయిన్ఫుల్ వచ్చి కొంచెం హార్డ్గా కూడా అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పి కొంతమంది మీరు చూస్తే అది ఒక చిన్న బ్లేడ్ సహాయంతో దాన్ని కంప్లీట్గా రబ్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, జస్ట్ దాన్ని నార్మల్గా వదిలేసేయాలి. ఇంకొకటి వచ్చేసరికి రాత్రి వేళల్లో కూడా మనం ఇచ్చే ఆయింట్మెంట్తో పాటు కొంత సాక్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఆయింట్మెంట్ యూజ్ చేసిన తర్వాత సాక్స్ ఇచ్చారంటే కొంత సాఫ్ట్ కావడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇంకొకటి స్టాండింగ్ ఎక్కువ, అంటే ఇప్పుడు ఒకవైపు ఆనెలు ఉన్నాయనుకోండి, ఈ కాల్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి, ఈ నొప్పి పుడుతుందని చెప్పి. అవును, అలాగా ఉన్నాము అంటే అటువైపు కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. అందుకని నిలబడిన 2 నిమిషాలైనా సరే సమాంతరంగా 2 కాళ్ళను బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి. వల్ల మీకు ఎక్కువ కూల్ అవ్వడం వల్ల ఈ వైట్ మార్బుల్స్ కావచ్చు, లేదంటే టైల్స్ కావచ్చు, దేనికో ఈ యొక్క ప్లాట్ఫామ్ కొంచెం కూల్ చేస్తా ఉన్నప్పుడు మీకు అది హార్డ్ అవుతుంది. హార్డ్ అయ్యాక మీకు అది కొంచెం పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. అందుకని కొంచెం మీరు మ్యాట్ కావచ్చు, స్లిప్పర్స్ కావచ్చు యూజ్ చేస్తే కొంచెం బెటర్. నేను చెప్పిన ఫుడ్ ఐటమ్ అది తినకూడదని కంప్లీట్గా అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అండ్ బెస్ట్. లేదంటే మీకు అది ఎక్కువ చూసింటే హోల్ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను చూపించుకునే టైంకి నాకు అది హోల్ వచ్చింది. హోల్ రావడం కావచ్చు, లేదంటే ఎక్కువ పెయిన్ ఉండటం కూడా కావచ్చు. ఓకేనా? సో అందుకని అది మనం యూజ్ చేద్దాం. నేను డ్రగ్స్ ఇస్తాను, ఆ మెడిసిన్ యూజ్ చేయండి. అది కంప్లీట్గా 1 or 2 months అలాగే 3 months అయిన పద్ధతి క్లియర్ అయిపోతుంది. అది మళ్ళీ వన్స్ ఒకసారి క్లియర్ అయిన తర్వాత మళ్ళీ లైఫ్లో కనిపించదు. నాకు 1 month లోనే క్లియర్ అయ్యింది. అంటే ఒక్కొక్క బాడీ తీరుని బట్టి. కొంతమంది కిడ్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు. పొటాటో ఐటమ్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అంటే వస్తుంది, వాళ్ళకు కూడా పొటాటో ఐటమ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అవునా? మీరు చెప్పిన కాంచి కొంచెం అవాయిడ్ చేసాంలేండి. మైదా ఐటమ్ మెయిన్ ఇక్కడ టాపిక్ మైదా ఐటమ్ కూడా తినకూడదు. ఓకేనా? వాళ్ళు అడిగే ఏజే, బట్ మనం పెట్టకూడదు. మంచిది. స్మాల్ 1 or 2 pieces ఇచ్చేసి అది స్టాప్ చేయటం, అది బెస్ట్ అండ్ బెస్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందండి మ్యాక్సిమం చిన్నపిల్లలు. అంటే ఎందుకంటే అంటే రావచ్చండి, ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి మనం తీసుకునే డైట్ నుంచి మనము అది చూడాలి. లేదంటే వాళ్ళకి 9 years 10 years పిల్లలకైతే వచ్చినాయి అంట. వస్తుంది, అంటే వస్తుందండి. 5 weeks బేబీస్ కూడా వచ్చినాయి. ఆ కేసు చూసేమో కంప్లీట్గా అవి తగ్గినాయి. ఎందుకంటే ఒక్కొక్కటి ఎక్కువ మట్టిలో ఆడినా, లేదంటే ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు రప్పలు గుచ్చుకున్నా కూడా ఈ పాత గాయాల కింద మారి బ్లడ్ క్లాట్ దాని వల్ల కూడా వచ్చేది అనేది అలా కూడా రావచ్చు. సో అందుకని మనకు కొంత సేఫ్టీ, అంటే ఎప్పటికా వాళ్ళకి ఏమైనా వాళ్ళు చెప్పలేకపోవడంతో ఏమన్నా చూసుకుంటున్నారు. మనం ఎప్పుడన్నా వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉందా లేదా అనేది మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసుకుంటాం. సో బటర్ మిల్క్ అది కొంచెం తీసుకుంటే బెస్ట్ వాళ్ళకుండా. పొటాటో ఐటమ్ ఎక్కువ ఇవ్వకూడదు, అదే మెయిన్ టాపిక్. అయితే క్రీమ్ తో పాటు మీరు మెడిసిన్ ఒకసారి ఆ మెడిసిన్ కూడా మనం అంటే అది జన్యుపరంగా వస్తుందని అందరికి డౌట్. జెన్యున్గా కూడా రావచ్చు, DNA పరంగా కూడా వంశపారంపరంగా కూడా రావచ్చు. సో కొంచెం మనము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఈ కంప్లైంట్ త్వరగా క్యూర్ చేసుకోవడానికి తెలుసుకుంటే హోమియోపతి యొక్క మెడిసిన్ లోనే అది క్యూర్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
బయట ఏమి మెడిసిన్ ఎక్కడ చాలా ప్రొడక్ట్స్ చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, అవన్నీ వాడారంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. అందుకని కంప్లీట్ గా హోమియోలోనే ఈ యొక్క వాట్స్ కి శాశ్వత పరిష్కారం కంప్లీట్ గా అవుతుంది. అండ్ ఇంకొకటి మళ్ళా రావడానికి అవకాశం ఉండదండి. కాకపోతే ఇక్కడ ఒకటేనండి, డ్రగ్ ని కంటిన్యూషన్ గా వాడాలి తగ్గేంత వరకు. అది యూజ్ చేసినాక 1 or 2 days కల్లా తగ్గొచ్చు. సో అందుకని మళ్ళా తగ్గిపోయిందని చెప్పేసి మనం ఆ మెడిసిన్ జోలికి వెళ్ళినప్పుడు అది మళ్ళా ఒక 1 month తర్వాత కావచ్చు, లేదంటే 2 months తర్వాత కావచ్చు, మళ్ళా స్పీడప్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకని ఆ కంప్లీట్ గా ఆ కోర్స్ అనేది ఒక 3 months 2 months మన యొక్క కంప్లైంట్ బట్టి అక్కడ డాక్టర్స్ మనం సెలెక్ట్ చేయడం చెప్తాము. అందుకని కంటిన్యూషన్ గా వాడండి. సో కొంచెం ఎంత అయినా సరే బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల కొంత త్వరగా కూడా తగ్గుతుందండి. ఈ యొక్క మెడిసిన్ ద్వారా బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం స్పీడ్గా తగ్గుతుంది. అండ్ ఇంకొకటి ఎక్కువ మట్టిలో ఎక్కువ వెళ్లకుండా ఉంటే చాలా వరకు బెస్ట్ ఆప్షన్ మన యొక్క. అదే మొత్తానికి వైరస్ అయితే కాదు, మనం తినే ఫుడ్ వల్ల అయితే వస్తుంది అంటారు. కొంత DNA ద్వారా కూడా వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చూపిస్తుంది డాక్టర్ గారి విజిటింగ్ కార్డ్ అండి. అయితే దీని మీద ఉన్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ కనుక చేస్తే మీకు అవసరమైతే మెడిసిన్ ఆయన కొరియర్ చేస్తారండి. ప్లీజ్ అండి, అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. అవసరం లేని వాళ్ళు ఫోన్ చేసి డాక్టర్ గారిని ఇబ్బంది పెట్టద్దండి. ఆయన మన కోసం మెడిసిన్ ఓకే పంపిస్తాను కొరియర్ చేస్తానని చెప్పారండి. అందుకనే అవసరం ఉన్న వాళ్ళే కాల్ చేయండి. ఈ వీడియో అనేది నలుగురికి ఉపయోగపడేది కాబట్టి మీరు ఒక లైక్ ఇచ్చారంటే చూసిన వాళ్ళు ఇంకా నలుగురికి ఈ వీడియో అనేది చేరేద్దండి. ప్లీజ్ అండి, నేను పెట్టిన వీడియోస్ని ఇలా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.